ధనవంతుడైన పాకిస్తానీ చిరుతపులి యజమాని సన్నగా ఉన్న ఇండియన్ బెంగాల్ టైగర్ను చూసి బిగ్గరగా నవ్వాడు. ఇది చూసి అవమానం పొందిన ఇండియన్ టైగర్ యజమాని వెంటనే అక్కడి నుండి పారిపోయి తన టైగర్కు బలం పెంచడానికి చాలా ఆమ్లెట్లు తినిపిస్తాడు. తరువాత ఆ పులి జిమ్కు వెళ్లి వ్యాయామం చేస్తుంది. కొద్ది రోజుల్లోనే అది మంచి శరీరాకృతిని పొందింది. అప్పుడు ఆ పులి పాకిస్తానీ చిరుతపులిని ఛాలెంజ్ చేస్తుంది. తరువాత ఇద్దరికీ మాంసం తినే పోటీ మొదలవుతుంది. భారీగా మాంసం లోడ్ చేసిన ట్రక్కులు అక్కడికి చేరుకుంటాయి. పాకిస్తానీ చిరుతపులి మాంసంపై పడి తింటుంది. దీనిని చూసి పాకిస్తానీ ప్రజలు మా చిరుతపులి గెలుస్తుంది అని అరుస్తారు. కాని ఇండియన్ పులి కూడా గట్టిగా తింటుంది. ఇది చూసి ఇండియన్ ప్రజలు మా పులి చాలా వేగంగా ఉంది అని అంటారు. చివరికి రెండూ సమానంగా మాంసాన్ని తిని అలసిపోయాయి. ఇప్పుడు విజేతను ఓటింగ్ ద్వారా నిర్ణయించాలి. పాకిస్తాన్ గెలవాలంటే కామెంట్ చేయండి. ఇండియా గెలవాలంటే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు గెలుస్తారో చూద్దాం.